బాబాయ్ వెంటనే చెక్కలు తీసుకెళ్ళి వంట మేసి తొందర రమ్మంటున్నాడు. తీసుకెళ్తానయ్యా, ఓపిక లేదు. ఏమైంది బాబాయ్? ఆరోగ్యం బాగలేదయ్యా, 2 రోజుల మట్టి అన్నం కూడా తినలేదు. అదేంటి బాబాయ్, మీ పిల్లల దగ్గరే ఉండేది, వాళ్ళ అన్నం పెట్టట్లేదా? వచ్చిన డబ్బులన్నీ ఆలకిస్తున్నాయి, ముద్ద పెట్టడానికి ఏడుస్తున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఎలా ఉంటున్నావు బాబాయ్? తండ్రి ఉన్నాడని పేరుకే గాని మిగిలిపోయిన అన్నం పెడుతున్నారయ్యా. నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వేం బాధపడకు బాబాయ్, అంతా దేవుడే చూసుకుంటాడు. ఏముంది బాబు, ఆ దేవుడు తీసుకెళ్ళిపోయినా బాగుంది అనిపిస్తుంది. అయ్యో అంత పెద్ద మాట అనకు బాబాయ్. నీ కొడుకులు నేను చూసుకోకపోయినా ఇవాళ నుంచి నీ కొడుకులను నేను చూసుకుంటాను. పద వెళ్దాం. పిల్లలకి కష్టం వస్తే తండ్రి చూసుకుంటాడు, కానీ ఆ తండ్రికే కష్టం వస్తే పిల్లలు వదిలేస్తారు. ఏం సమాజం రా ఇది?